జాతరమ్మ జాతర మేడారం జాతర ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర షురు అయిందల్లా దేశంలోనే కాదు అసలు ఆసియా ఖండంలోనే అడవి బిడ్డలు చేసుకునే పెద్ద జాతర ఇది. లక్షల మందితోని మేడారం ఊరు కిటకిటలాడుతుంది. బస్సులు, కార్లు, బండ్లు అన్ని మేడారం దిక్కే తోవబడుతున్నాయి. పారి మరి మేడారం జాతరకు మనం కూడా పోదాం. అగో చూడుర్రి మనం మేడారంలా జనం ఎట్లున్నారో. ఉష్క రాలనంత జనం అంటారు చూడు. అగో గదేగిది వందల వేలు కాదు లక్షల మంది ఒక చిన్న ఊరికి వచ్చిరు. అమ్మలగన్నా అమ్మలకు బంగారం పెట్టి మొక్కులు చెల్లించుకుంటుర్రు. మేడారం పెద్ద జాతర షురు అయింది. ఇక ఆడొచ్చేనాలే జనాలు సమ్మక్క సారాలమ్మలను దర్శనం చేసుకునేందుకు ఎక్కడెక్కడికెళ్ళో అత్తనే ఉన్నారు. మన తెలంగాణ నుంచే కాదు దేశం 4 దిక్కుల నుంచి అడవి బిడ్డలు మేడారంతో వట్టిర్రు. బస్సులు, కార్లు, వ్యాన్లే కాదు ఎడ్ల బండ్లు కట్టుకొని కూడా మేడారం కచ్చిర్రోళ్ళ ఆటలు, పాటలు, డప్పు సప్పుళ్ళు, శివసత్తుల వీరంగాలు, తీన్మార్ డాన్సులు ఏహే చెప్పుడు కాదు సూషుడే కావాలి అసలు. సెంతనే పైడిద్దరాజు రాజమేలేను కన్ను గట్టమని పాతపరుద్రుడు పైడిద్దరాజుకు కబురు పంపేను. మానులు, మాకులు, కుంటలు, చెరువులు, పంటలు మావని పన్నెందుకని న్యాయం, ధర్మం, సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను. భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి. ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే. కత్తిడాలు చేతబట్టి వనదేవతలు జనంలకు వచ్చే రోజు నుంచి మళ్ళా వనంలకు పోయేదాకా అసలు మేడారం ఊరు లెక్క ఉండనే ఉండదు. ఈ నెల 31వ తారీఖు దాకా ఈ జాతర నడుతుంది. అమ్మలను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఈ గిరిజన దేవతలను సాగదోల్తారు. గల్ల గురిగిలోన దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక.